ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో తెచ్చిన మార్పులతో విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో నకిలీ మద్యం పూర్తిగా అరికట్టేందుకు కీలక విధానం అమల్లోకి తెస్తున్నారు. బెల్ట్ షాపులపైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇక నుంచి మద్యం బ్రాండ్ తయారీ తేదీ, నెంబర్తో సహా అమ్మకాలు వరకు ప్రతి సీసాకు నెంబర్ కేటాయించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో నకిలీ నివారణ కోసం వినూత్న పద్ధతి అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు నకిలీ మద్యం అమ్మకాలను అడ్డుకునేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రతి సీసాపై క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారుడు మద్యం క్వాలిటీ తెలుసుకునే అవకాశం ఉంది. కాగా దేశంలోనే మొదటిసారి ప్రతి మద్యం సీసాపైన లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం బ్రాండ్ తయారీ తేదీతో పాటుగా సీసాకు నెంబర్ కేటాయిస్తూ ప్రతి సీసాపై ముద్రిస్తారు. ఇక ప్రతి వినియోగదారుడు ఈ నెంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసే విధంగా అవగాహన పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. తాజాగా ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని సూచించారు. ఇదే సమయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు వంటి అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. బార్ ఏఆర్ఈటీ మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్ట్ షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రతి మద్యం బాటిల్పై ప్రత్యేక గుర్తింపు నెంబర్లుండాలన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పారదర్శకత వస్తుందని, ట్రాకింగ్, షాపుల రేషనలైజేషన్ పైన దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. బాటిల్ తిరిగి ఇస్తే డిఆర్ఎస్ కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇక 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు 8,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా 7,041 కోట్ల ఆదాయం వచ్చినట్టు ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.2% మెరుగుదల కనిపించిందని, ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు 19.08%, బీరు విక్రయాలు 94.93% పెరిగాయని అధికారులు వెల్లడించారు.